అలంకరించిన మా సిఐ గారికి, ఎస్ఐ గారికి, శేఖర్ ఎస్ఐ గారికి, మరి బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ వేణు గారికి పేరు పేరున అందరికీ నమస్కారాలు. నాకు ఇంత ఘనంగా సన్మానం జరుగుతుంది నేను ఊహించలా. ఇదంతా మా పిల్లలు ప్రోద్బలంతో చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలన్నా అంతా మీరు చెప్పేశారు కదా, మొత్తం మీరు చెప్పారు కదరా చరిత్ర అంతా. ఇంకేం మాట్లాడతాం, అంతా చెప్పారు. నేను పెరిగిన కాంచి, వచ్చిన కాంచి, 10వ తరగతి చదివిన కాంచి మొత్తం అంతా A to Z చెప్పారు. ఇద్దరు అన్నదమ్ములు, ఆ తమ్ముడు అన్నది కూడా. ఇంకా చెప్పాల్సి ఏమి లేవు. మా సతీమణి అన్న మాట్లాడితే వేణు. మరి ఇప్పుడు సగభాగం సురేంద్ర గారిలో సగభాగం వెరీ గుడ్ చేయాలి. మరి మా వదిన గారు మరి చక్కటి హిందీ టీచర్ అండి, మన జాతీయ భాష హిందీ. మరి అటువంటి టీచరు ఆవిడ కూడా 2 విషయాలు మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం. ఓకే, మాట్లాడండి టీచర్ గారు. ఈరోజు సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్సైజ్ సిబ్బంది వారందరికీ మరియు మా ఆత్మీయ బంధువులందరికీ, స్నేహితులందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మేము అసలు ఇలా జరుగుద్దని అనుకోలేదు. మా బిడ్డలిద్దరూ కూడా ఖచ్చితంగా నాన్నగారికి చేయాల్సిందేనమ్మా, మనం రిటైర్మెంట్ మీకేంటి ఇంకా ఇదే కదా లైఫ్లో మిగిలేది అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా పూనుకుని ఈ రకంగా వాళ్ళు మాకు ఈ జీవితాంతం గుర్తుండిపోయేట్టుగా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. నాకు ఈరోజు ఉద్యోగం వచ్చి నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి ప్రధాన కారణం మా వారే. ఆయనకి దైవం మానుష రూపేణ అంటారు కదండి, నాకు ఈ రూపంలో భగవంతుడు నాకు ఇచ్చారండి. అలాగే నా బిడ్డలు కూడా ఇద్దరు కూడా చాలా చక్కగా, మేము ఎంతంటే అంతే, నా కోడళ్ళు కూడా కూతుళ్ళతో సమానంగా చాలా చక్కగా అన్ని, ఎంత కష్టం వచ్చినా కూతురు కూడా చేయదండి, అంత చక్కగా నాకు అన్ని రకాలుగా కూడా నన్ను ప్రతి విషయంలో కూడా నాకు సహకారాలు అందిస్తూ ఉన్నారండి. మీరందరికీ కూడా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలండి. నేను పిలిచిన బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో విరమించుకున్నాను. ఇప్పుడు మరి శ్రీవారికి మరి పెళ్లి మరి శ్రీవారికి మరి చక్కగా చిరుకానిక మరి బిడ్డలు భార్య మరి కంకణం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. మరి మా పిల్లలు మాకు పెడతారో లేదో తెలియదు కానీ నీకు చక్కగా నీ బిడ్డలు. ఓకే, వదిన ఇప్పుడు పెద్ద కోడలు మరి ఎగ్జైట్ అయ్యి నేను కూడా మా మామగారి గురించి 2 మాటలు మాట్లాడుతానంటుంది. థ్యాంక్ యూ అమ్మా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే అత్తయ్య గారికి, మావయ్య గారికి, ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇంకా గట్టిగా మా మావయ్య గారు తన 33 సంవత్సరాలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సర్వీస్ పూర్తి చేసుకొని రిటైర్మెంట్కి చేరుకున్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. శ్రీ గారు స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుతూ వచ్చారా? నెక్సన్ గారిని కూడా మరి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నా. మావయ్య గారు మీకు రిటైర్మెంట్ శుభాకాంక్షలు. మావయ్య గారు, మీరు మన కుటుంబానికి మెయిన్ పిల్లర్. మావయ్య గారు, మీరు మీ డిసిప్లైన్, మీ కృషి, మీ పట్టుదల ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఈరోజు మరి 33 సంవత్సరాలు ఉద్యోగం చేసి, వివిధ కేడర్లో ఉద్యోగం చేసి, కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా, ఎస్ఐగా 33 సంవత్సరాలు సర్వీస్ చేసి మరి ఈరోజు పదవి విరమణ చేస్తున్న
శ్రీ లంకా సురేంద్ర గారికి నా హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్ఐ గారు నా దగ్గర 1 సంవత్సరంన్నర విజయవాడ ఈస్ట్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేశారు. నిబద్ధత గల వ్యక్తి. వారి సతీమణి గారి గురించి కానీ వారి కుమారుల గురించి కానీ వినే ఉన్నాను నేను. బహుశా నాకంటే ఎక్కువగా మీకే తెలిసి ఉంటుంది. మరి వారి ఉద్యోగ విరమణ అనంతరం వారు శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గౌరవ మర్యాదలతో వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి కొంచెం లేట్ అయినా మరి సురేంద్ర గారి కార్యక్రమానికి వచ్చేసి వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు. ముందు పెళ్లి కూతురు వేయాలి అందట్లా. అదే మనం ఏమాత్రం తగ్గకూడదురా. ఓకే మరి థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మరి వీరు కూడా వారి బావగారు మా బావగారు బ్రదర్ 2 పోస్టులు ఆయనకే. మరి ఇంకెవరైనా మాట్లాడదలిస్తే కనుక రండి సార్, కార్యక్రమం జరుగుతుంది, ఆయన మాట్లాడచ్చు మీరు. అట్లా మా బావగారు మరి హైదరాబాద్ నుంచి వచ్చారు, రండి సార్. సన్మానం చేసినా పక్కన పెట్టి. ఓకే అరే అట్లీస్ట్ ఇక్కడ పెట్టి అడ్డం వస్తుంది ఫోటోకి. మరి సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. పెద్ద సెకండ్ థర్డ్ మీరు ఎక్కడమ్మా? మచిలీపట్నం చేశారు. ఇప్పుడు విజయవాడ చేస్తారు. మరి తర్వాత మరి లంకా రవీంద్ర గారి యొక్క కుటుంబ సభ్యులు సన్మానం చేస్తారు. లంకా రవీంద్ర గారు తర్వాత 1 by 1 సార్. అలాగే లంకా నరేంద్ర, అలాగే మా బావగారు యోగేశ్వరారు సుమతి వాళ్ళు కూడా వీరు చేసిన తర్వాత నెక్స్ట్ అండి. స్టాఫ్ ఓకే మైలవరం స్టాఫ్ చక్కగా 3 నెలలు చేసినా కానీ చక్కగా మరి కలిసిపోయారు మా అన్నగారితో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి మా కుటుంబానికి పెద్ద రవీంద్ర గారు, అలాగే సుమతి, అలాగే వారి యొక్క పిల్లలు బాబీ కోడలు వారు కూడా సార్ 1 by 1 అందరూ స్టేజ్ మీదకి రావద్దు దయచేసి. అందరూ స్టేజ్ మీద దయచేసి రావద్దండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తే బాగుంటుంది. పిలుస్తాం సార్, అందరికి అవకాశం ఉంటుంది. హడావిడి చేయకండి దయచేసి. మా కుటుంబ సభ్యులు సన్మానం అయిన తర్వాత మిగతా వారు మరి మా కుటుంబానికన్నా ముందు మా ఆప్తులు మన హైకోర్టు జడ్జి గారు కృష్ణారావు చేసి తర్వాత మా కుటుంబ సభ్యులు చేస్తారు. ఓకే అలాగే కృష్ణా జిల్లా ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ తరఫున మరి సన్మాన కార్యక్రమం జరుపుతున్నారు. మరి సన్మానించిన తర్వాత మరి స్టేజీ విడిచి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.
ఇప్పుడు మా బావగారు గోపాలకృష్ణ గారు రండి సార్. రండి సార్. సౌజన్య అమ్మ సిస్టర్ రండి సార్. తర్వాత ఓకే సార్. ఓకే, అలాగే మా పెద్ద కొడుకు విశ్వనాథ్ యొక్క మరి బ్యాంక్ స్టాఫ్, కెనరా బ్యాంక్ స్టాఫ్ మరి వారు కూడా ఓకే ఓకే రండి. మరి చక్కగా మరి సురేంద్ర గారి శ్యామలమ్మ గారి యొక్క మరి ఫోటోతో నన్ను బహుకరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే సురేంద్ర గారి యొక్క సిబ్బంది బాగా రండి సార్ అంతే అనండి. అలాగే జేజే బిల్డర్స్ కుందేటి సాయి శ్రీనివాస్ గారు మరి సన్మానిస్తున్నారు. ఇప్పుడు మా కృష్ణబాబు గారు మరియు జడ్జి గారు ఒకసారి రావాల్సి వద్దా. అలాగే మల్లేశ్వరి రమ్మ మల్లేశ్వరి మరి పేరు పేరున మా అన్నదమ్ముల తరపున శిరసా వంచి నమస్కరిస్తున్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత మరి మేమిచ్చే ఆత్మీయ విందుని కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.
మాట్లాడి థ్యాంక్ యూ. ఇప్పుడు కృష్ణబాబు గారు వారి సతీమణితో వాళ్ళ కుమార్తె కూడా వచ్చారు. మరి ఇదొక విశేషం అండి. మీరేది అనుకుంటే వీళ్ళ అబ్బాయి కూడా మరి జడ్జిగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఏలూరులో చేస్తున్నారు. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఎంత చేసినా కానీ లేదు ఫ్లో లేదు. నుంచోండి నాన్న సురేంద్ర, ఒకసారి నుంచోండి. లాస్ట్ నుంచో అమ్మ, నోటి నుంచి నోటి ఇప్పుడు మా కుటుంబంలో పెద్దన్న రవీంద్రన్న వారి కుటుంబ సభ్యులు చేస్తారు. తర్వాత నెక్స్ట్ మా బావగారు యోగేశ్వర గారు. జస్ట్ మా కుటుంబం అయిన తర్వాత 1 by 1 సార్, జస్ట్ వెయిట్ చేయండి. సార్ మరి అక్కడ కార్ పార్కింగ్లో 95, 99 కార్ ఒకటి వచ్చిందండి. అది కొంచెం ఎవరిదో 95, 99 జస్ట్ కొంచెం ప్రక్కన పెడితే మరి మిగతా వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 95, 96 సార్, దయచేసి కొంచెం ప్రక్కన పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అలాగే మరి మా బావగారు వియోగేశ్వర గారు, మా ఇంటి ఆడపడుతూ బంగారు తల్లి మరి సుమతి గారు, అలాగే మా వాళ్ళ యొక్క కొడుకులు, అలాగే అల్లుడి గారు, రాజేష్ ఓకే సార్, ఒక గ్రూప్ ఫోటో దిగండి ఒకసారి. రైట్ రండి ఒకసారి గ్రూప్ ఫోటో. మీ వరకు మా బావగారు, మా బ్రదర్ రండి సార్. మరి ఇప్పుడు మా బావగారు జోగేంద్ర గారు, మా అల్లుడి గారు, అలాగే మా కుమార్తె తేజస్వి. నెక్స్ట్ మీరేనా సార్? బావగారులు కావాలి. తేజ ఇటు వచ్చామ్మా. మీరు స్టేజ్ ఖాళీ ఎన్ఎఫ్సీలో పనిచేస్తూ పదవి విరమణ చేశారు లాస్ట్ మంత్. అలాగే మా అల్లుడి గారండి మరి సాఫ్ట్వేర్ చేస్తారు. మా కుమార్తె వెహికల్ నెంబర్ 9599 కొంచెం అడ్డంగా ఉందంట, కిందకి చూస్తారా? 9599. ఓకే, జడ్జి గారు చెల్లి గారు ఊరుకోరు, మన ఆవిడకి అవకాశం ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే, మరి మా సోదరి అలాగే ఆగండి. నెక్స్ట్ మా సోదరి మరి దుర్గా విజయవాడ అండి, మా లంకవారి ఆడపడుతూ ఆ కుటుంబానికి మరి దగ్గర వ్యక్తి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అలాగే మా బావగారు శరత్ చంద్ గారు మరి గవర్నమెంట్ ప్రెస్లో మరి ఉద్యోగం చేస్తున్నారు. ఈవిడేమో వాళ్ళ సతీమణి, మా పిన్ని గారు అమ్మాయి అండి, క్లాస్మేట్స్. ఓకే ఓకే. అలాగే మా పిన్ని గారు అబ్బాయి ప్రభాకర్ విఆర్ఓ చేస్తున్నారు గండిగుంటలో. అలాగే వారి సతీమణి వాళ్ళ పాప. హలో 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 లంకా సురేంద్ర మరి లంకా వంశంలోనే చక్కగా తనకంటూ ఒక పద్ధతి, డిసిప్లిన్. ఇందాక చెప్పారు వారి అమ్మ నాన్నలు, వారి నాన్నగారు చిన్నప్పుడే మరి పరమపదించినా కూడా వాళ్ళ అమ్మగారు ఎంతో ప్రేమ, అది చెప్పలేను. నేను దగ్గర నుండి చూశాను. వీరి కుటుంబంలో నాకు ఈయన మా పెద్దత్త గారు అబ్బాయి 88 మార్చి 27 నేను ఈ కుటుంబంలో ప్రవేశించాను. నా భార్య మరి శ్రీమతి పద్మ ఈ దగ్గరుండి నా వివాహం చేయడానికి కారణం మరి లంక మరి రవీంద్ర గారు, యోగేశ్వర గారు, సుమతి వీడు. మేమంతా యాక్చువల్గా మేమిద్దరం ఒకే సమకాలికులం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇందాక చాలామంది చెప్పారు అంచెలంచెలుగా ఎదిగిన ఈ కుటుంబం. తన ప్రస్థానం కానిస్టేబుల్గా ప్రవేశించి హెడ్ కానిస్టేబుల్గా, ఏఎస్ఐగా, ఎస్ఐగా ఒకే కుటుంబంలో ఒక కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయిన ఇద్దరు అన్నదమ్ములు బహుశా వీరిద్దరేమో అనిపిస్తుంది నాకు. కన్సూప్ మేరలో నాకైతే ఎవరు కనిపించలా. వీరి యొక్క విధి విధానాలు, వీరి పద్ధతులు, వీరి డిసిప్లిన్ వీరిని ఒక గుర్తింపు వచ్చేటట్టుగా ఈ లంకా వంశంలోనే వారికంటూ ఒక స్థానం పదిలిపరిచేటట్టుగా, ఎక్కడ పని చేసినా కూడా ఒక మైనస్ అనేది లేకుండా అంతా ప్రశంసలతోనే మరి ప్రశంసా పత్రాలతోనే తన జీవితాన్ని ముందుకు తీసుకొచ్చిన లంకా సురేంద్ర బాబు గారికి ధన్యాలు, ఆయన ధన్యులు. అలానే వారి శ్రీమతి శ్యామల, ఆ అమ్మాయి కూడా మా చెల్లెలు. వీరి కుటుంబంలోకి రావడం కూడా చాలా ప్రధానమైన విషయం అది. మరి శ్యామల సురేంద్ర భారీగా రావటం, ఇద్దరు పుత్రరత్నాలని ఈ ప్రపంచానికి ఇవ్వటం, వీరు కూడా చాలా డిసిప్లిన్, తల్లిదండ్రుల యొక్క పేరుని నిలబెడుతూ, తాత, అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళ పేరు నిలబెడుతూ ముందుకు వెళ్తున్న వీరి పుత్రులకు కూడా, వారి కుటుంబానికి కూడా, ఆ పుత్రులిద్దరు కూడా అక్క చెల్లిని మరి చేసుకొని ఈ రకంగా మరి ముందుకు తీసుకెళ్తున్న కుటుంబానికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇతని శేష జీవితం యాక్చువల్గా చెప్పాలంటే ఉద్యోగంలో ఎప్పుడైతే జాయిన్ అవుతామో ఉద్యోగ విరమణ కూడా అప్పుడు ఒక డేట్ ఉంటుంది. కానీ మా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ 62 సంవత్సరాలు పెంచి ఇంకో 2 ఇయర్స్ పెంచి ఆ డేట్ని ఇంకొంచెం పెంచేసి ఈ 2 ఇయర్స్ను బోనస్ 2 ఇయర్స్గా ఇచ్చి ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి లంకా సురేంద్ర శేష జీవితం అంతా కూడా చల్లగా, హాయిగా, ఆరోగ్యవంతంగా వారి కుటుంబం అంతా హాయిగా ఉండాలని, ఉంచాలని మనసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ. ఇప్పుడు మరి మా బావగారి యొక్క సోదరుడు రామలింగేశ్వర గారు మరి సన్మానం చేస్తున్నారు. ఓకే సార్, ఓకే. ఓకే ఓకే. ఏమవుతుంది వదిన, ఎవరైనా మరి మా వదిన గారి బంధువులు. ఓకే 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 ఓకే. నమస్తే అన్నారా? బాబు రాలేదా?
ఓకే సార్, ఓకే ఓకే. అలాగే మా సురేంద్ర అయ్యంకుడి గారి తమ్ముడు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అమ్మా అటేలండి, అటేలండి అమ్మ. ఓకే సార్, నెక్స్ట్. ఓకే, అల్లుడిగా మా అన్నగారి యొక్క మా పిల్ల యొక్క పెద్ద తోలుడు గారు. అలా ఓకే ఓకే. ఓకేనమ్మా. ఓకే ఓకే. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు. మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. ఓకే, మరి స్టేజ్ దగ్గర గిఫ్ట్ కూడా మరి ఏర్పాటు చేశారు సురేంద్ర గారి దంపతులు పిల్లలు. మరి వెళ్ళేటప్పుడు ఒకవేళ మేము మర్చిపోయినా మీరు అడిగి తీసుకెళ్ళండి సార్ మా జ్ఞాపికలు. దయచేసి ఒకవేళ మేము మర్చిపోయినా మరి మా జ్ఞాపికల్ని అడిగి తీసుకెళ్ళాలని కోరుతున్నాం. అమ్మా అరే కంటిన్యూ చేయాలి, నువ్వు టైం చాలామంది ఉన్నారు. అమ్మా ఫోటో దిగండి ఒకసారి. ఓకే. స్టాఫ్. అలాగే మరి సురేంద్ర గారి యొక్క స్నేహితులు, డిపార్ట్మెంట్ స్నేహితులు శ్రీనివాసరావు గారు, రంగబాబు గారు, ఊయూరు శ్రీనివాసరావు గారు, మరి ముగ్గురు మరి ఆయన యొక్క మిత్రుని ఆహ్వానం మన్నించి వచ్చారు. అలాగే మా కుటుంబ గారి అబ్బాయి ప్రసాద్ మాస్టర్ గారు సలపల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మరి అలాగే మా బావ మరి సబ్ రిజిస్ట్రార్ గారు కూడా మరి లేట్గా వచ్చారు. ఓకే సార్. ఓకే. అలాగే మరి సురేంద్ర గారు గోశాల కాలనీలో, కాలనీ పేరేంటండి? అలాగే వచ్చి మరి సన్మానం చేస్తున్నారు. ఓకే, మీరు కూడా బొకే ఉండి సార్. బావగారు నమస్కారం. మా పిల్లలు లేరుగా. కానీ అలాగే మా బాబాయ్ మరి సిద్ధాంత్ గారు సుబ్బారావు మరి ఇద్దరు కుమార్తెలు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయన కూడా రావాల్సింది, కొంచెం మరి అనారోగ్యం మూలంగా ఈరోజు రాలేకపోయారు. వాళ్ళ యొక్క సంతానం మరి మణి, మరి ప్రసాద్ గారు ఇక్కడ పెదకాకాని మన ఈ మధ్యలో మరి చక్కటి భవంతి కట్టుకుని గృహప్రవేశం కూడా చేశారు బావగారు.
అరే మణి నుంచారా మణి మణి ఫోటో నుంచి అమ్మా ఇటురా పద్మ ఇటురా ఇటు మా పిన్ని గారు అల్లుడి గారు చిన్నకల్లేపల్లి, మా బావగారు కేవీ రావు గారు, అలాగే రమాదేవి. వారే బావగారు గౌరవం ఎవరా ఆయన అయిని. ఓకే సరే అందించండి. అలాగే వాళ్ళ అల్లుడు మణికంఠ అలాగే మన లావణ్య రమ్మ బావని నువ్వు కూడా ప్రక్కన. ఓకే అలాగే భవానీదేవి గారు ఏంటి అమ్మా తీసి ఓపెన్ చేసి పెట్టు ఫోటో. హలో ఫోటో తీనాను ఒకసారి. అలాగే మా బావగారు గోపాలకృష్ణ గారి యొక్క సోదరుడు, మా ప్రియ బావ మరి ప్రసాద్ గారు ఇప్పుడు విజయవాడలో మరి సబ్ రిజిస్ట్రార్గా మరి వర్క్ చేస్తున్నారు. వారి సతీమణి మల్లేశ్వరి దంపతులు మా అన్నగారిని సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ. అనసూయ ఎక్కడా ఏంటి కాదు అరే ఇది వచ్చాడుగా. ఓకే పేరు సార్ జై నాగేంద్రబాబు గారు మరి కార్యక్రమానికి ఇచ్చేసి ఒక జ్ఞాపికతో వారి కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. జ్ఞాపికను తీసుకొచ్చి ఆ స్వామి మిమ్మల్ని చల్లగా చూడాలనే ఉద్దేశంతో మరి చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే మరి అదేవిధంగా మా పెద్దనయ్య సోదరుడు రవీంద్ర గారి యొక్క తోడలుడు మరి నూజివేడులో తహసీల్దార్గా చేసి మరి ఇటీవలే పదవీ విరమణ చేశారు. వారి అల్లుడు గారు కుమార్తె మరి కార్యక్రమానికి ఇచ్చేసి మరి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మా లంకా వారసులండి. మాది చూస్తే స్వగ్రామం బార్లపూడి అండి, కూచిపూడి దగ్గర. మరి అక్కడి నుంచి ఉద్యోగరీత్యా మేము తలాకు తోటకి వెళ్ళాం. మా వారసులు మరి అన్నయ్యని అభినందించడానికి వచ్చారు. ఒకసారి ఆగరా.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ప్రసాద్ గారు, అలాగే అజయ్, అలాగే మా లంక వాళ్ళు ఆడపడుతూ అవునవును. ఒకసారి అన్నాను, రిలీజ్ చేసిన తర్వాత. అలాగే సతీమణి అనురాధ మరి కాకినాడలో ఉంటారు వీరు. ఈ కార్యక్రమానికి మరి వచ్చి చక్కగా మా అన్నయ్యని అమ్మ కొంచెం ముందు రా, మీటర్ కొంచెం అవతలకి. ఓకే. అలాగే అలాగే మా బావగారు మరి కేవి వెంకటేశ్వరరావు గారు, కొండపల్లి వెంకటేశ్వరరావు గారు, బందర్ వాస్తవ్యులు మా మధ్య లేకపోయినా వారి కుమారుడు, వారి యొక్క సతీమణి, మా చెల్లెలు. ఓకేనమ్మా. మా బాబాయ్ గారు, మా గాడ్ గిఫ్ట్ అనమాట, రాఘుల్ మాస్టర్ గారు, వారి యొక్క కోడలు, వాళ్ళ యొక్క మనవరాలు, వాళ్ళ అబ్బాయి రాలేకపోయారు. అవి బయట పెట్టమ్మా. అమ్మా ఈ బయట చేతులు పెట్టరా నా ఫోటోది. పద్మ, పద్మ ఓ ఫోటోది. రమేష్ గారు, అలాగే ఇప్పుడు మా చిన్ననాటి మిత్రుడు, వాళ్ళ యొక్క సతీమణి, ఏ స్కూల్ ఇది, శ్రీనివాసరావు గారు, మన మొగలరాజపురంలో మరి దాదాపు 700 మంది పిల్లలండి ఆ స్కూల్లో, హై స్కూల్లో. దానికి మరి ప్రధానోపాధ్యాయులుగా వేస్తున్నారు. అదే పాఠశాల వాళ్ళ యొక్క సతీమణి రాధారాణి గారు కూడా పనిచేస్తున్నారు. మా చిన్ననాటి మిత్రుడు. అలాగే ప్రధానోపాధ్యాయులు కర్రా శ్రీనివాసరావు గారు, అలాగే మరి ఆ స్కూల్ సిబ్బంది, మరి మా వదిన గారు అదే స్కూల్లో మరి హిందీ పండితురాలుగా చేస్తున్నారు. వారు కూడా వచ్చి స్టాఫ్ని అభినందిస్తూ అటు వెళ్ళండి సార్. రైట్ రైట్. ఫోటో ఫోన్ పేరు చేస్తారు ఫోటో. అరే తల్లి ఫోన్ ఒకసారి చూడు, కెమెరా చూడరా. కెమెరా చూడు. మా బాబాయ్ గారు లంకా సుబ్బారావు అబ్బాయి పెద్ద కొడుకు మరి జయచంద్రరావు అండి, మరి విజయవాడలోనే ఉంటారు. అలాగే మా మేనత్ పిల్లలు. ఓకే. అలాగే మా మేనత్తల యొక్క మనవాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి నువ్వు కూడా ఇచ్చేట్టు రండమ్మా.
ఓకే ఓకే వస్తున్నాను ఓకే. వీరు ఎవరైనా అయినా మీరెవరు? ఈ కాలనీగా మరి మా కాలనీలో అన్నయ్య గారు ఉండే కాలనీలో ఫణి గారు మరి కాలనీకి వైస్ ప్రెసిడెంట్, వారు కూడా మరి కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళ స్నేహితులతో వచ్చి అభినందిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. మరి అదేవిధంగా సురేంద్ర గారి యొక్క మిత్రులు ఎక్సైజ్ డిపార్ట్మెంటు 92 బ్యాచ్ అండి వీళ్ళంతా. మరి చక్కగా మరి మిత్రుడిని మరి కలుసుకుని అభినందిస్తున్నారు. మరి వారి యొక్క స్నేహితుడు మరి కార్యక్రమం షష్ఠపుట్టు మహోత్సవంలాగా జరుగుతుందని, అలాగే మా మిత్రుడు రమేష్ మాస్టర్ అండి, మరి నెమ్మకూరులో హై స్కూల్లో చేస్తున్నారు. ఫోన్ ఉందా ఇచ్చావా? ఒకసారి ఫోన్ నేను కూడా కిందకు వస్తున్నాను. ఎవరదినా? మరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకసారి తీసుకురా. మరి సురేంద్ర గారి యొక్క అత్తగారు చక్కగా బిడ్డల్ని మహారాజు శ్రీ పాండురంగ స్వామికి జై, పండరీనాథకు జై. నా కూతుళ్ళు 4 కూతుళ్ళు 1 కొడుకు కష్టపడి ఆ పాండురంగడి దయ వల్ల ఆడపిల్లని ఇచ్చినందుకు అది వాళ్ళ భవిష్యత్తు చల్లగా చూసి కొడుకులు లాంటి అల్లుళ్ళని ఇచ్చారు. అదే చాలా నాకు ధైర్యం శక్తితో బతుకుతున్నాను నేను. థ్యాంక్ యూ అత్తగారు. ఒక్క నిమిషం సార్. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు గారు. మరి ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు గారు, అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు మరి మా అన్నగారి కార్యక్రమానికి మరి విచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం సార్.
కొంచెం లేట్ అయినా మరి చక్కగా వచ్చి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎంతమంది వచ్చినా మా బ్రదర్కి మరి తృప్తి లేదు. మీరు వచ్చి మరి చక్కగా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి వీరంతా మీ 33 సంవత్సరాల కాలంలో వీరితో పనిచేసిన వారు. ఓకే సార్. రండమ్మా ఇప్పటికి. మరి వదిన గారి బంధుమిత్రులు ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మా అక్క చాలా సౌమ్యంగా ఉంటుంది, అందుకని ఎక్కువ మాట్లాడలేదని ఇద్దరు ఒకే ఇంటి కోడళ్ళు వచ్చారు, అందువల్ల సమస్య లేకుండా ఉంటుందని చెప్పి ఆ పాండురంగ స్వామి మా అక్కకి అలా అభిమానించారు. ఓకే, వద్దులే ఇంకొద్దులే మాట్లాడు. అయిపోయింది, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చా. లాస్ట్ లో 10 చదువుతామని కానీ అక్కడ ఇద్దరు చదువుతారులే. అంతంగా ఉన్నారు అందరమ్మ. నరేంద్ర బాబు దాని మీద లాస్ట్ లో 10 బాగా. మా తోడళ్ళు గారు, నేను విఆర్ఓగా పనిచేస్తున్నాను. విఆర్ఓగా పనిచేయక ముందు
విఆర్ఏ నుంచి పంచాయతీ సెక్రటరీగా, తర్వాత విఆర్ఓగా, విఏఓగా విధులు నిర్వహించాం. కాకపోతే మాకు అప్పట్లో 1350 రూపాయలు శాలరీ. కానీ మాకు అప్పుడు చిన్నపిల్లలు. కానీ చిన్నపిల్లలు అవ్వడం వలన మా తోడళ్ళు గారు, మా వదిన గారు మాకు చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. ఈరోజు పదవి విరమణ చేస్తున్నందుకు వారు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవనం సాగించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాం. చాలా బాగా మాట్లాడారు. హాస్టల్ ఫుడ్ పడకపోతే ఆయన రోజు క్యారేజీలు తీసుకొచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. నేను స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కొట్టగలనా లేదంటే నీకు సందేహం లేదు నువ్వు కొడతావని అనేక రకాలుగా నన్ను ఎంకరేజ్ చేసి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కోరుకునే విధంగా ఎంకరేజ్ చేసి మా హస్బెండ్ నాకు ఆ కౌన్సిలింగ్ టైంలో వచ్చి ఎంతో స్ఫూర్తిగా నిలిచారు. మా బావగారు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆయన మోటివేషన్ కూడా. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఇన్ హిస్ ఫ్యూచర్ ఎండీవర్. థ్యాంక్ యూ బావగారు, మీ దంపతులు ఇద్దరికీ థ్యాంక్ యూ. మాట్లాడాక ఇంకేంటి ప్రశ్న మాట్లాడు ప్రశ్న మాట్లాడుతుందంట. నువ్వు చెప్పు మాతృదేవ దీక్షాశ్రమే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మొట్టమొదటి తల్లికి స్థానం ఇచ్చారు. ఎందుకంటే మా ఒక కుటుంబంలో తల్లి అనేక రోల్స్ని ప్లే చేస్తుంది అనమాట. అలాగే మా అమ్మ కుష్తో నాస్తి దుర్భిక్షం అనే దానికి ఆవిడ నిదర్శనం. ఆమెకు 4 ఆడపిల్లల్ని కూడా, అలాగే కొడుకుని కూడా ఒక మంచి స్థాయిలో ఆవిడ తీర్చిదిద్దారు. చిన్నప్పటి నుంచి ఆవిడ అమ్మ శ్రమజీవి. అలాగే మా తండ్రి గారికి ఆవిడ పూర్తి సహకారం అందించారు. సో ఆ అమ్మని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆ అమ్మకి చిరు సత్కారం జరగడం అందరి మధ్య చాలా హ్యాపీగా ఉంది. దీక్షా శ్రమేణ విద్యావర్తితే, మా అందరిని విద్యావంతులు చేసినందుకు అమ్మకి ఎంతో కృతజ్ఞతలు. పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే, తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో
అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేది మనసంతా వెలుగేనా, ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం. నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం. సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. నీరు లేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే. మళ్ళీ అళకొస్తానే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టున్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఎన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. దేన్ని కాను గీయాలే ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు తెంచేలా లంచమేంటి కావాలే. కాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు. నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి.
come with me now. You have my desire. Na tora nilara aradya. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరి గమ గరి దని 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 పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మల్లింపులో నాదాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య.